జన్ముడు ప్రాఫిట్. ఓ కారణంతో ఈ ప్రపంచానికి వచ్చాడు. కారణం ఏంది అంటే తన జాతి వారిని, యూదులను ఈజిప్ట్ లో బందీలుగా ఉన్నారు, వాళ్ళని విముక్తి చేయాలి, లిబరేట్ చేయాలి, బానిసత్వం నుంచి లిబరేట్ చేయాలి, విముక్తులను చేయాలి. ప్రతిసారి మోజెస్ బై ఫారోను అడిగితే ఒప్పుకోడు. ప్రతిసారి ఆ ఈజిప్ట్ లో ఉన్న ప్రతి ఒక్క ఇంటిని శాపిస్తాడు భగవంతుడు. ఏంజిల్ ఆఫ్ డెత్ అంటాం మనం. ప్రతి ఇంటిని దాకుతూ పోతుంది. ఎక్కడైతే లేదా గొర్రె రక్తంతో ఆ కడప చిహ్నంగా ఉన్నదో ఆ ఇంటిని తాకకుండా ముందుకు పోతుంది. 10వసారి ఇదే జరుగుతుంది. ఆ తర్వాత ఫారో చెప్తాడు, మిమ్మల్ని విముక్తి చేస్తున్నా, మీరు ఉండి అని చెప్పి. అప్పుడు నైలు నది, జీవనది, నైలు మన గంగా నది ఎలానో మన కృష్ణా గోదావరి నది చాలా పెద్ద నది ప్రపంచంలో నైలు నది. ఆ నైలు నదిని దాటుకుంటూ తన ముందుండి తన ప్రజలని, తన జాతి ప్రజలని అందరినీ తీసుకుని నైలు నది దాటి ముందుకొచ్చి ఆ తర్వాత సుమారు 40 సంవత్సరాలు ఆ ఎడారిలో జీవిస్తాడు. మౌంట్ సినాయ్ అని చెప్పి ఒక పర్వతం ఉన్నది. ఆ పర్వతంలో భగవంతుడు నేరుగా మాట్లాడతాడు మోసెస్తో. ఆ 10 కమాండ్మెంట్స్ ఇస్తాడు. ఇప్పుడు ఇక్కడ ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే పాస్వర్ది భగవంతుని నీళ్ళలో ఎంత గొప్పగా ఉంటాయి, భగవంతుడు ఏ రకంగా మనం విశ్వసించాలి,